దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కుటుంబాలను పాడు చేసేది మొదటగా గౌరవం లేకపోతే కుటుంబాల్లో దేవుడు ఉండడు, దేవుని కార్యం జరగదు, దేవుడు నిర్ణయించింది జరగదు. రెండోది క్షమించరాని సమస్యలు లేకపోతే పరిష్కరించని గొడవలు, ఐ థింక్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, పరిష్కారము పొందని గొడవలు. మూడోదిగా చెప్పాలంటే ఫినాన్సెస్, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్సెస్, మిస్యూజ్ ఆఫ్ ఫినాన్సెస్. ఎంతోమంది కుటుంబాల్లో అపవాది నాశనం తీసుకొస్తాం, దరిద్రతను తీసుకొస్తాం. దేవుడు ఆశీర్వదించక కాదు, వారికి నో అకౌంటబిలిటీ. నాలుగోదిగా చెప్పాలంటే లైంగిక సంబంధమైన పాపములు, సెక్షువల్ ఇమ్మారాలిటీ. అనేక కుటుంబాలని, జీవితాలని పాడు చేస్తాము. సెక్షువల్ ఇమ్మారాలిటీ. వివాహమైన తర్వాత అక్రమ సంబంధాలు, వివాహమైన తర్వాత అక్రమ సంబంధాలు అనేటప్పుడు వివాహం ముందుందా? ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తెలిసే చేసుకుంటారు చాలా. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఏం ప్రేమించావు? ప్రేమించాను ఆ మాట చెప్పొద్దు. ఇచ్చపడి కామాతృతతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకోండి. బికాజ్ యూ మిస్యూజ్ ద వర్డ్ లవ్. దేవుడు భార్యాభర్తల మధ్య నిర్ణయించినది వివాహం ముందుగానే నీవు నిర్ణయించుకుని నీవు విచ్చలవిడిగా జీవించి నువ్వు చేసిన కార్యానికి దేవుడు దీవించాలంట, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంట. నో, కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. అనేక మంది వివాహమైన తర్వాత కూడా గత జీవితాన్ని మరలా జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నిజంగా పశ్చాత్తాపడినట్లయితే మరలా కక్కిన కుక్కలాగా కక్కిన దానికి వెళ్ళావు. కక్కిన కుక్క చూసారంటే కక్కిన వాంతి దగ్గరికి వెళ్ళి మరలా నాకుతుందంట. ఈరోజు చాలామంది కూడా పాపాన్ని కక్కి నేను చేయనని మరలా వెళ్ళి నాకే క్రైస్తవులు కనబడుతున్నారు. బైబిల్లో ఉంది ఈ మాట, నేను చెప్తలేదు. ఈరోజు ఎంతోమంది నేను చేయనన్నదే మరలా చేస్తూ జీవితంలో ఏ మాత్రం విడుదల లేని వారు ఉన్నారు. అనుకుని చూడండి, నీవు పాపములోండి దేవుడు నిన్ను ఎలాగ దీవిస్తాడు, ఎలాగ నడిపిస్తాడు, ఎలాగ ఆయన ఆత్మ తోడునిచ్చి నిన్ను హెచ్చిస్తాడు. నాట్ పాసిబుల్. ఎలాగ నీ కుటుంబం కట్టబడుతుంది? అస్సలు సాధ్యం కాదు. లైంగిక సంబంధమైన పాపములు దేవునికి అసహ్యకరము. దేవుని వాక్యం చూస్తే 1 కొరింథీయులలో రాయబడుతుంది, లైంగిక సంబంధమైన పాపాన్ని బట్టి 23,000 మందిని దేవుడు చంపేశాడంట. 1 Corinthians 10:6-8 మీరు చదివితే యూ కెన్ రీడ్ దేర్. బికాస్ ఆఫ్ దేర్ లస్ట్, ఈవిల్ డిజైర్స్, ఈవిల్ థింగ్స్, వారు చేయకూడదు, వారు చూడకూడదు, వారు జరిగించకూడదు అనేది వారు జరిగించిన దాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేశాడంట. 23,000 మంది మరణించినట్లుగా చూస్తున్నాము. దేవుని వాక్యంలో తెలియజేయబడుతున్నాడు. పాపపు సంబంధమైన కార్యములు రిజల్ట్ సిన్ నేచర్. నీలో సిన్ నేచర్ ఉందా లేదా పరీక్షించుకోవాలంటే గల్తీయులకు రాసిన పత్రిక 5:19 చదివితే జారత్వము, అపవిత్రత, కామకత్వము. ఈరోజు యవనస్తుడు ఏంటి, వృద్ధుడు ఏంటి, వయసు లిమిట్ లేదు. యవన కాలపు ఇచ్చలు అంటాం ఒకప్పుడు. ఈరోజు యవన కాలపు ఇచ్చలు కాదు. యవన కాలపు ఇచ్చల్ని యవన కాలంలో చంపకపోతే వృద్ధాపంలో కంటిన్యూ అవుతుంది. జాగ్రత్త. అందులో మీరే చెప్తున్నారు, మా నాన్నకి ఎవరితోనో అక్రమ సంబంధం. ఎక్కడ ప్రారంభమైంది? ముసలి వయసులో స్టార్ట్ అవ్వాలి, యవన కాలంలో ప్రారంభమైంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ సపోజ్ టు బి కరెక్టెడ్, అది అలాగనే పోతుంది. ఈరోజు ఎంతోమంది జీవితంలో అదుపు లేదు. శరీర సంబంధమైన, లోక సంబంధమైన కార్యము, సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఇంప్యూరిటీ, లస్ట్ఫుల్ ప్లెజర్స్. ఈరోజు ఎక్కడ చూసినా లస్ట్ 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 అండ్ దే కవర్ ఇట్ విత్ అ నైస్ ఫ్యాన్సీ వర్డ్ లవర్స్. లస్టర్స్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే నిజంగా ఎన్ని అఫైర్స్ మారావు. వీఆర్ ఇన్ రిలేషన్షిప్ విచ్ హౌ మచ్ ఎన్నో రిలేషన్షిప్, 5th రిలేషన్షిప్, వండర్ 6th ఎప్పుడో. ట్రూత్. 5 రిలేషన్షిప్లు మారినోడు 6, 10 అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. 11 రాదంటావా? 11 జరగదంటావా? చూసి మనుషుడు బుద్ధి మారకపోతే బ్రతుకు విధానం మారదండి. మనస్సు మారుతనే కానీ జీవితం మారదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 చూస్తున్నాము. హ్యావింగ్ లాస్ట్ సెన్సిటివిటీ, స్పర్శ పోగొట్టుకున్నంత, దే హ్యావ్ గివెన్ దెమ్సెల్వ్స్ టు సెన్చువాలిటీ.
ఏంటి? ఈ శరీర క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు. సో దే ఇండల్జ్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీ. ప్రతి పాపపు అపవిత్రతలో తామును సమర్పించుకుంటారంట, దాంట్లో ఎంజాయ్ చేసుకుంటారంట. విత్ ఎ కంటిన్యూల్ లస్ట్ ఫర్ మోర్. ఈ కామ సంబంధమైన కార్యాలు ఉన్నవారిని చూడండి. పోనోగ్రఫీ అడిక్ట్. చాలామంది పోనోగ్రఫీ అడిక్ట్. ఫోన్ చూసేవాడు చూడండి, ఒక్కసారి ఇదే లాస్ట్ చూస్తున్నాను చూస్తాడు, దాని తర్వాత మరలా ఆపుతాడా? ఆహా, దేవా నేను పాపిని ప్రభా నన్ను క్షమించయ్యా, మరలా ఫోన్. మరలా పాపిని ప్రభా క్షమించయ్యా, మరలా ఫోన్. మరలా పాపిని ప్రభా మరలా బుద్ధి మారాలి, బంధకాలు తెంపబడాలి. దేవుడు క్షమించాడు, దేవుడు క్షమించాడు. దేవుడు హీబ్రూ 6 చదివి చూడండి. ఇట్ ఈస్ వెరీ టైట్ దే. తెలిసి 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 మరలా చేస్తాను. ఏంటి ఇంకా బ్రతుకు మారదా? ఈరోజు ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాను, మీ యవ్వన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. వివాహమైన వారిని దేవుని నామమున హెచ్చరిస్తున్నాను, మీ జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోండి. క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. లైంగిక సంబంధమైన కార్యాలు, విచ్చల సంబంధమైన కార్యాల నుండి దూరంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్పాలంటే ఈరోజు ప్రస్తుత తరం ఎలా తయారైంది? సెక్స్ ఎవ్రీవేర్. టెక్స్టింగ్ అంట. సెక్స్టింగ్ అంట. ఏంటి సెక్స్టింగ్ అంట? ట్రెండ్. ఏంటి సెక్స్టింగ్లు? సెక్స్కి వెళ్ళరంట, అంత ధైర్యం లేదంట, కానీ కూర్చుని సెక్స్టింగ్, ఫ్లర్టింగ్ చాట్స్, డర్టీ చాట్స్, అడల్ట్రస్ చాట్స్. ఈరోజు చాలామంది వివాహమైన తర్వాత కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? సెక్స్టింగ్. ఈరోజు యూ నీడ్ టు హ్యావ్ సమ్ రూట్స్ డీప్ డౌన్, ద ఎథిక్స్ ఆఫ్ లైఫ్. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది పిల్లోడికి పెంట చూస్తే పెంట అని తెలియదు. ఏం చేస్తాడు? పోయి పెంటని కలుగుతాడు. ఆవు పేడలు అప్పుడప్పుడు పడుంటే పిల్లలు ఏం చేస్తారు ఆ రోజుల్లో అంటే? పోయి దాంట్లోనే చేయి పెట్టి పిండిలాగా పిసుకుతారు. అదే నువ్వు చూడు, ఏం చేస్తావు? నేను పిండుతానంటావా? ఆ బిడ్డను చూసి అదే అమ్మ వస్తా 4 లాగి ఫటాఫటాన్ని కొట్టి చేయగలుగుతుంది. అది పెంటాన్ని నువ్వు గ్రహించుకున్నావు కాబట్టి అంటున్నావు. పెంటాన్ని గ్రహించుకొని బిడ్డ ఏం చేస్తున్నాడు? ఆట ఆడుతున్నాడు. ఈరోజు చాలామంది కూడా పాపమని గ్రహించుకుని కొడతలేదు, కానీ పాపములో ఆనందిస్తూ పాపములో సుఖిస్తున్నారు. దేవుడు అలాంటి వారిని చూసి అంటున్నాడు. యూనిట్ గ్రో అప్. ఈరోజు ఎంతోమంది ఈ పోనోగ్రఫీ, అధిక శాతము పురుషులు, 23% స్త్రీలు. అండ్ దెన్ ఇట్ గోస్ ఫర్ ద వీక్లీ. చూసిన రోజుకి 23% ఉమెన్. ఇఫ్ యూ సీ వీక్లీ వన్స్ వస్తే 72% ఉమెన్ ఆర్ 74% ఉమెన్ అంట. ఏం జరుగుతుంది ఈ తరము? ఏమవుతుంది? వివాహమైన వారి గురించి సర్వే చూడాలంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చుంటారంట ఈరోజు. ఓటీటీలు సెన్సార్ లేని ఓటీటీలు, లిమిట్ లేని ఓటీటీలు, నగ్నమైన దృశ్యములు, వ్యభిచారప కార్యాలు, అవన్నిటికీ సెన్సార్ లేదంట. ఒకప్పుడు టీవీలైనా ఎక్కడన్నా కొంచెం సెన్సార్ చేస్తారంట. ఇప్పుడు ఆ సెన్సార్లు కూడా లేవు. అంటే పిల్లలకి, కుటుంబాలకి, యవనస్తులకి, వివాహమైన వారికి ఏం కనబడుతుంది? ఏం చూస్తున్నారు? వివాహమైన వారు కలిసి వ్యభిచారపు నగ్నమైన దృశ్యములు, భార్యాభర్తల రహస్యముగా వారి మధ్య ఉండవలసిన ప్రైవసీ, ఇంటిమెసీ, వీరు ఫేక్ పోర్న్ స్టార్స్ చేస్తూ ఉంటే వీరు చూస్తూ ఉన్నారంట. పక్కన భార్య చూస్తుందంట, భర్త చూస్తున్నాడంట. ఏం జరుగుతుంది వీళ్ళ మైండ్లో? ఏం తిరుగుతుంది? ఒకరు ఖండిస్తాం కూడా లేదా? ఒకరు నో చెప్తాం కూడా లేదా? అంటే ఇట్ ఈస్ ఫైన్, ఐ ఎంజాయ్, యూ ఎంజాయ్. నాశనం కాదా? దేవుని ఉగ్రత రాదా? కుటుంబం ఎలా కట్టబడుతుంది? అందుకని కుటుంబాలను పాడు చేసే శత్రువులు అని టైటిల్ ఈ మెసేజ్కి. కుటుంబాలని పాడు చేసే శత్రువులు. ఈరోజు ఇచ్చ సంబంధమైన, ఇక్కడ ఉన్న యవనస్తులు చెప్తున్నాను, లైంగిక సంబంధమైన పాపం నుండి దేవుని వాక్యం ఏం చేయమంటుంది? పోరాడమని చెప్పట్లే, ఎదిరించమని చెప్పట్లే, పారిపో అని చెప్తుంది. డోంట్ ట్రై టు డీల్, డోంట్ ట్రై టు సార్ట్, డోంట్ ట్రై టు సాల్వ్, డోంట్ ట్రై టు ఎగ్జామిన్, జస్ట్ ఫ్లీ, రన్ అవే, ఎస్కేప్. అక్కడే కావాలి ధైర్యం. ఇదేమవుతుందా? అక్కర్లే నీకు, పారిపో. నీ జీవితంలో దైవ చిత్తము జరగాలంటే నీలో పరిశుద్ధతను కాపాడుకో.
ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీ జీవితంలో మాత్రం ఇటువంటి కార్యాలు ఉండటానికి వీలు లేదండి. సెక్షువల్ ఇమ్మారాలిటీ మీలో ఉండటానికి వీలు లేదు. ఈ రోజు నీవు ఎదిరించకపోతే నీ జీవితంలో ఎప్పటికీ జయం లేదు. నేను రేపు నుండి పాపాన్ని విడిచిపెడతాను, ఈ రోజు చేస్తానంటాం కాదు. ఈ రోజు విడిచిపెట్టాలి, రేపు విడిచిపెట్టాలి. ఎందుకంటే సెక్షువల్ ఇమ్మారాలిటీ, సెక్షువల్ లస్ట్, సిన్ ఈజ్ నాట్ వన్ టైం. ఇట్ ఇస్ నాట్ వన్ టైం ఫైట్. చాలామంది అనుకుంటా ఉంటారు ఇది యవనస్తులకి మంచి వాక్యం అండి, వృద్ధులకి. బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, 70 years, 80 years. ఇచ్చ సంబంధమైన జీవితం నుండి విడుదల కావాలని ప్రార్థన చేయండి. ఒకటి అంటానండి, యవన కాలంలో జయిస్తూ నేర్చుకుంటే బై ద టైమ్ యూ గ్రో అప్ యూ గెటింగ్ స్ట్రాంగ్. అండ్ అదర్ వర్డ్స్ టు సే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక్కసారి జయిస్తూ నేర్చుకున్నాడు అనుకో, మరలా జయిస్తూ సులభం, మరలా జయిస్తూ సులభం, మరలా జయిస్తూ సులభం, ప్రతిరోజు జయించుకుంటూ వెళ్తాం సులభం. ఎప్పుడు జయించినాడు ఒకేసారి తన లైఫ్ పీక్స్లో జయించాలంటే అవుతుందా? నాట్ పాసిబుల్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యంగ్ పర్సన్ హియర్, ఎందుకంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అండ్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్, ఫైట్. ఎవరు చెప్పలేరు ఒక్క ఫైట్తో అయిపోతుంది అని, నాట్ పాసిబుల్. అక్కడే చూస్తాము అనేక మంది ఘనమైన సేవకులు కూడా, అభిషక్తులైన సేవకులు కూడా, గొప్ప సేవ చేసిన వారు కూడా లైఫ్ ఎండ్లో పడిపోతాం చూస్తాం. బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ టైం థింగ్. అక్కడ తెలియక కాదు, తెలిసి పడతాం. అది ఆ పాపం. అందుకనే పారిపోవాలి, నిలబడకూడదు. పారిపోవాలి, ఛాన్స్ ఇవ్వకూడదు. ఈరోజు కుటుంబాలని నాశనం చేసే ఈ కీడుల నుండి మీరు తప్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హ్యావ్ అ హోలీ జెన్యున్ లైఫ్, హ్యావ్ అ లైఫ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఈరోజు చాలామంది జీవితాల్లో, మరలా చెప్తున్నాను, వివాహం కొరకు సిద్ధపడండి అంటాను. వివాహం కొరకు సిద్ధపడండి అన్న మాటకు అర్థమేంటి తెలుసా? నాకు ఎలాంటి భార్య కావాలని కొంతమంది అంటారు, నాకు ఎలాంటి భర్త కావాలని కొంతమంది అడుగుతారు. ఎలాంటి వ్యక్తి కావాలో దేవుని చెప్తాను కన్నా, ఎలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలో అలాంటి వ్యక్తిగా ఉండటానికి సిద్ధపడు. ప్రిపేర్ దట్ వైఫ్ ఆర్ ద హస్బెండ్ దట్ యు ఆర్ సపోజ్ టు బీ. స్టాప్ కమాండింగ్ గాడ్, గెట్ మీ ఎ గై లైక్ దిస్, గెట్ మీ ఎ గర్ల్ లైక్ దాట్. ఈరోజు చాలామందికి వారు లెవెల్ ఎదగరంట, దేవుడు మాత్రం వారికి లెవెల్ 99 నుండి తెచ్చేయాలంట, అంటే క్లౌడ్ 99 నుండి. దే వాంట్ ఫ్లై హై. అలాంటి వ్యక్తికి ఎప్పుడు విలువ ఉండదు కదా, ఎప్పుడు నమ్మకస్తులుగా ఉండడు, ఎప్పుడు కుటుంబం కట్టబడతానికి అవకాశం ఉండదు. దేవుని వాటిలో చూస్తానండి, ఎందరో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాం, ఆయన కోపానికి గురవుతాం. ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఇంకా పాపంలో కొనసాగిస్తూ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఓర్చుకుంటాడులే అంటే జాగ్రత్త. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్ దట్ యూ కాంట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బీ కేర్ఫుల్ అబౌట్. ఐదోదిగా దేవుడికి ఇష్టం లేదు, ఐఎమ్ ఫినిషింగ్, ఐఎమ్ కమింగ్ టు ద బాటమ్ లైన్. వివాహమైన వారిలో విడాకులు. ఈరోజు ఈ ట్రెండ్ ఎక్కువ అయిపోయిందండి, క్రైస్తవ విడాకులు. పేరెత్తితే విడాకులు, అంటే విడాకులు, అంటే విడాకులు. నాకు నచ్చలా, నాకు ముందు తెలియలే, అందుకని ఇప్పుడు విడాకులు ఇస్తున్నానంట. ముందు ఇందుకు తెలుసుకోలే, ముందు తెలియలేదంట, అందుకని ఇప్పుడు విడాకులు అంట. ముందుకు సంబంధం లేదంట, అందుకని విడాకులు అంట. నో 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 నో. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటావు, విడాకులు అంటావు. విడాకులు దేవునికి అసహ్యం, తెలుసా మీకు ఆ మాట? God hates divorce. Bible is very clear about it. God himself said, I hate divorce. మలాకీ గ్రంథంలో చూస్తాం ఆ మాట. 2:13 నుండి 17 వరకు చూస్తే God himself is saying, I hate divorce. But then, warning, caution. By no means, I encourage abusive marriage. Do you understand what I'm saying? I'm not saying, అమ్మలారా దెబ్బలు తింటూ రక్తంతో ఏడవండి, చావండి, విడాకులు లేదు అని నేను చెప్పట్లే. I do not encourage an abusive marriage. You see, మ్యారేజ్ గురించి మాట్లాడటానికి నన్ను నేనే పరీక్షించుకుంటూ ఉంటాను. Am I even qualified for it? This year 11 years, but I still think, ఎందుకంటే సైకలాజిస్ట్ తెలియజేస్తారు, ఒక వ్యక్తి 8 సంవత్సరాల వరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇంపాసిబుల్ అంట. 8 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటాం స్టార్ట్ అవుతుందంట. 10 సంవత్సరాలకి యాక్చువల్గా ఒకడు ఏంటి అని అర్థమవుతుందంట. అసలు ఎవడు ఏంటి అన్నది అర్థమవుతుందంట. 10 సంవత్సరాలు చేస్తుందంట. 10 సంవత్సరాల నుండి వివాహ జీవితంలో బంధము పెరుగుతాం ప్రారంభమవుతుందంట.
అందుకని చూస్తే నూతనంగా వివాహమైన వారికి ఎప్పుడు గొడవలు ఉంటాయి. వివాహమై ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూడండి, ఆయన అరుస్తుంటాడు, ఆమె చేయాలి తీసుకో. యు సీ దట్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. ఆ లవ్ ఇస్ డిఫరెంట్, ఆ కేర్ ఇస్ డిఫరెంట్. కానీ వివాహం అయిన వెంటనే నరుతాడు నువ్వేదో ఇంకంతే, విడాకులు వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్. అరే నిన్ను పెంచి నిన్ను కని పెంచిన తల్లిదండ్రులే నీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేది నువ్వు ఎవడో అర్థం కావట్లే. పెళ్లి చేసుకున్నాడు అంట, ముక్కు మొహం తెలియనాడు పెళ్లి చేసుకుంటున్నాడు, రాత్రి నేను అర్థం చేసుకుని బ్రతకాలంట. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఈరోజు ఈ విషయంలో డివోర్స్ అనే విషయంలో జ్ఞాపకం చేసుకోవాలండి. డివోర్స్ ఇస్ నాట్ అ సొల్యూషన్. కొంతమంది చూసినప్పుడు పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇచ్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇచ్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇచ్చుకుంటారు. ఈరోజు ట్రెండ్ ఇట్లా అయిపోయింది. పెళ్లి చేసుకుంటాం, విడాకులు ఇచ్చుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, విడాకులు ఇచ్చుకుంటాం. ఈరోజు మాత్రం కాదు, యేసు ప్రభు టైంలో కూడా ఇదే ట్రెండ్ చూస్తాం. సమరయ స్త్రీ చూస్తాం. సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు మాట్లాడుతూ, వెళ్ళి నీ భర్తను తీసుకుంటారా, నీరు నాకు కావాలని అడిగినప్పుడు నీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడుగా అంటది. నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అంటే అర్థం ఏంటి? 5 భర్తలు మార్చావు, ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదంటే నెక్స్ట్ త్వరలో అవుతాడు, నెక్స్ట్ నువ్వు లైన్లోకి వచ్చావు అంటే 5 మార్చినా కూడా యు ఆర్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. యు ఆర్ ట్రైయింగ్ అవుట్ ద 6th one. ప్రాబ్లం ఎవరిది? నాట్ 5 husbands. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్సైడ్. తృప్తి లేదు కాబట్టి, సంతోషం లేదు కాబట్టి, నువ్వు ఎంతమందిని మార్చినా ఇంకా ఏదో ఉందని వెతుక్కుంటూ వెళ్తున్నామేమో. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. యు సీ, అగైన్ ఐమ్ సెయింగ్, ఐ డు నాట్ ఎంకరేజ్ యూ టు బీ ఇన్ అన్ అబ్యూజివ్ మ్యారేజ్. కానీ ఇక్కడ వివాహం కాని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి ఈ కాషన్ ఇస్తున్నా. బిఫోర్ యు మ్యారీ, నాట్ డేట్, గెట్ టు నో. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? నాట్ రోమింగ్ అరౌండ్, ఎంక్వైర్. ఎవడు, ఏంటి, పాస్ట్ ఏంటి, ఎలాంటి స్వభావం, ఎలాంటి జీవితం, ఎంతమందిని మార్చింది, ఏంటి చేసిన పనులు ఏంటి, నేరం ఏంటి, ఘనత ఏంటి, గెట్ టు నో. 5 మార్చి 6వ నువ్వు అంటే నువ్వు పిచ్చోడువే వెళ్తావు. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు నెంబర్ 6 అవుతావు, నెంబర్ 7 ఇంకోటి వస్తాడు. సో యు గాట్ టు ఎంక్వైర్. ఐఎమ్ నాట్ ఫినిష్డ్, ఐ హ్యావ్ వన్ మోర్. కెన్ ఐ ఫినిష్ ఇట్? డివోర్స్ అయింది. నెక్స్ట్ పాయింట్, డ్రగ్స్ అడిక్షన్స్. ఈరోజు మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ పాయింట్ చెప్పాలి. ఎంతోమంది అడిక్షన్స్ అండి. పోనోగ్రఫీ అడిక్షన్, అది లైంగిక సంబంధమైన కార్యాల గురించి మాట్లాడుతూ ఈ రోజులో చూస్తా డ్రగ్ అడిక్షన్స్. ఇక్కడ ఎంతోమంది డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు, దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్ ఇట్. ఈరోజు మత్తు పదార్థాలు, యు సీ వెన్ యూ సే డ్రగ్ అడిక్షన్, అడిక్షన్ ఇస్ అడిక్షన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఏదైతే నేను చేయకుండా ఉండలేను అంటావో అది అడిక్షన్. అర్థమవుతుందా? ఇది నేను తాగకుండా ఉండలేను అంటావా, యువర్ అడిక్టెడ్. ఇది నేను చూడకుండా ఉండలేను అంటావా, యువర్ అడిక్టెడ్. ఇది నేను తినకుండా ఉండలేను అంటావా, యువర్ అడిక్టెడ్. ఐ యు గెటింగ్ మీ? కొంతమందికి సాఫ్ట్ డ్రింక్స్కి అడిక్టెడ్, కూల్ డ్రింక్కి అడిక్టెడ్. కూల్ డ్రింక్ లేకపోతే బొవ్వ దిగదంట నోట్లో, అడిక్టెడ్. అనుకుంచుడు, కూల్ డ్రింక్ పైన నీకు అడిక్షన్ని బ్రేక్ చేయలేనోడు, అదే కూల్ డ్రింక్ రీప్లేస్ బ్రాందీ బ్రేక్ చేస్తావా? బికాస్ ఇది ఆపలేనోడు, అది ఆపలేనోడు, అది ఆపగలిగినోడు, ఇది ఆపగలిగినోడు. ఇఫ్ యూ డోంట్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బ్రేక్, యు సీ, దేవుడు ఏ శోధన నీ స్తోమతకు మించి నీకు పెట్టడం. నీకు పెట్టిన ప్రతి బంధకాల నుండి నువ్వు బయటకు వస్తానికి దేవుడు అవకాశాన్ని, తలుపును పెట్టాడు. ప్రతి శోధన నుండి బయటకు వస్తానికి దేవుడు అవకాశాన్ని పెట్టాడు. ఈరోజు ఆయన ఆత్మ అభిషేకం ద్వారా నేను విడిపిస్తానికి సిద్ధం. ఐఎమ్ టెలింగ్ లాట్ ఆఫ్ యంగ్ గైస్, యంగ్ గర్ల్స్ అడిక్టెడ్ టు డ్రగ్స్. ఫిజికల్ డెవలప్మెంట్ కొరకు డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్స్లో డ్రగ్ అడిక్ట్స్. బట్ దెన్ అడిక్షన్స్ విల్ రూయిన్ యువర్ లైఫ్. ఏ అడిక్షన్ అయినా దేవుని వాక్యంలో యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్, యూ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్, బట్ దెన్ ఇట్ షుడ్ నాట్ బీన్ అడిక్టివ్. అడిక్షన్గా మారిందా జాగ్రత్త, పాపం, జీవితాలు పాడైపోతాం. ఈరోజు మీకు తెలియజేస్తున్నానండి, కుటుంబాలను పాడు చేస్తానికి అపవాది ఎంతో పొంచున్నాడు. కుటుంబాలను పాడు చేస్తానికి అపవాది ఎంతో సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు చేయాలండి, మీ జీవితంలో సరైన రీతిగా జీవించాలండి.
పరిశుద్ధంగా బ్రతకాలి. యెహోషువ అంటాడు, ఇదిగో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాను, మీరు ఎవరిని సేవించుకుంటారో నిర్ణయించుకో. యూ డిసైడ్ విచ్ సైడ్ యు ఆర్, బట్ ఐ డిసైడ్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ఈరోజు మీ నిర్ణయాలు బట్టే మీ జీవితం ఉంది, మీ నిర్ణయాలు బట్టే మీ భవిష్యత్తు ఉంది, మీ భవిష్యత్ తరం ఉంది. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశము, గొప్ప తరుణాలని దుర్వినియోగపరచుకోవద్దు. ఈ సమయంలో దయచేసి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే ఈ వాక్యం వింటూ హెచ్చరించబడుతూ, నా జీవితంలో ఎంతో తప్పు చేశాను, ఎంతో పాపం చేశాను, ఎన్నో చెడు కార్యాలు చేశాను, ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఎన్నో రీతిలుగా బంధించబడ్డాను, నాకు విడుదల కావాలి, నాకు క్షమాపణ కావాలంటే ఈరోజు క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని మేలుగా మార్చాలని, ఈరోజు నీ జీవితం ద్వారా ఆయన చిత్తము జరగాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రార్థన సమయం ముఖ్యమైన సమయం అండి. మీరు ప్రార్థన చేయాలి. ఏంటి ఇంతవరకు నీ జీవితంలో జరిగింది ఏంటి? ఇంతవరకు నీ జీవితంలో ఉన్న కీడు ఏంటి? ఈ జీవితంలో నువ్వు తెచ్చుకున్న నష్టం ఏంటి? నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంది ఏంటి? ఏంటి అది తప్పుడు నిర్ణయాలు నువ్వు చేసినది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో గౌరవం ఉండాలని, నీ జీవితంలో గౌరవిస్తూ నేర్చుకోవాలని, గౌరవంతో నువ్వు బ్రతకాలని, ఘనత నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అదే రీతిగా క్షమించరాని మనస్సు, పరిష్కారం లేని సమస్యలు, మనుషుడు పరిష్కరింపలేనిది దేవుడు నీ కొరకు పరిష్కరిస్తారేమో కానీ నీవు పరిష్కరించగలిగింది ఏదైనా ఉంటే నీవు సమాధానంతో పరిష్కరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యూ నీడ్ టు టేక్, యూ నీడ్ టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు హ్యావ్ ద కమిట్మెంట్. ఈరోజు మీరు మీ జీవితాలని దేవుని చేతులకు సమర్పించుకున్నారన్నప్పుడు ఆయన వాకుకు తగినట్టుగా జీవించాలండి, ఆయన వాకుకు తగినట్టుగా బ్రతకాలండి, ఆయన చిత్తం తగినట్టుగా సాగాలండి. ఆయన వాకును గౌరవించే వ్యక్తి అయితే నీ జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించుకుంటాం. ఈరోజు నీవు నిర్ణయించుకోవాలి. మూడవదిగా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నిన్ను లెక్క అడుగుతాడు. కుటుంబము నాశనం అవటానికి కారణము లెక్కలేకపోతాము. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. గాడ్ వాంట్స్ యు టు బి అకౌంటబుల్ ఇన్ లైఫ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ సీడ్. నువ్వు విత్తిన ప్రతిదాన్ని ఆశీర్వదించి వర్ధిలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు లెక్కప్ప చెప్పేవాడు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ అవసరత, ప్రతి అవసరతని అక్కడిని తీర్చివాడు దేవుడు. దేవా, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. నా జీవితంలో గురితోనే ముందుకు వెళ్ళాలి ప్రభా. నా జీవితంలో నీ ద్వారానే నేను సమస్తం సంపాదించుకోవాలి ప్రభా. నా సొంత తలంపులు, నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆశ, నా సొంత కోరికలు కాదయ్యా. అడగండి, దేవుడిని అడగండి, దేవుని చేత సమర్పించుకోండి. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. 4వదిగా మనం చూసాము, సెక్షువల్ ఇమ్మోరాలిటీ. నీ జీవితాన్ని నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పురుషుడు అయితే నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి, స్త్రీ అయితే నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. ఎవరో నీ జీవితాన్ని కాపాడతాం కాదు, ఎవరో నీ కొరకు చేస్తాం కాదు. నీవు నిన్ను నువ్వు సమర్పించుకుంటే మాత్రమే, నీవు చేసే నిర్ణయాన్ని బట్టి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధపరచాలి దేవుడు ఆశపడుతున్నాడండి. ఇప్పటికే నీ జీవితంలో తప్పుడు కార్యాలు, తప్పుడు క్రియలు ఏదైనానో ఒప్పుకున్న ప్రతి దానిని క్షమించే దేవుడు. గాడ్ విల్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీ. అడగండి, దేవ నాలో శరీర సంబంధమైన కార్యాలు, శరీర క్రియలు నాలో నశింపచేయి, నాలో నుండి తీసివే ప్రభా, నాలో నుండి కొట్టివే ప్రభా. నూతన హృదయం, నూతన మనసు నాలో దయచేయ, శుద్ధ మనసు నాలో దయచే ప్రభా. నీకు అంగీకారమైన జీవితం నాలో దయచే ప్రభా. ఇప్పటికే మీరు భార్య భర్తలు అయితే, కుటుంబస్తులు అయితే, విడాకులు అన్న మాట మీ నోట్లో ఉండవద్దు. దేవునికి ఇష్టం లేనిది నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబంలో సమాధానం అవ్వాలని, నీ కుటుంబాన్ని వర్ధిలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సాయి శక్తుల సమాధానం, సాయి శక్తుల బై ఆల్ మీన్స్, త్రూ ఆల్ ఎఫర్ట్స్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ హార్మనీ. మేక్ ఎ డెసిషన్, మేక్ ఎ కమిట్మెంట్. ఈరోజు నుండి నా మైండ్ని ఆల్టర్ చేసేది ఏది నేను వాడను, నా మైండ్ని కరప్ట్ చేసేది నేను ఏది చేయను, దుష్ట సాంగత్యం నుండి నేను దూరంగా ఉంటాను, నా నడవడికి నేను పాడు చేసుకోను. ఐ విల్ నాట్ స్పాయిల్ మై క్యారెక్టర్, ఐ విల్ బిల్డ్ ఎ గుడ్ క్యారెక్టర్. మంచి స్వభావం, మంచి మనస్సు, మంచి జీవితాన్ని నేను కలిగి ఉంటాను.
దేవుని మహిమపరిచే జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ఒక కమిట్మెంట్ చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ప్రతి జీవితాన్ని మారుస్తానికి, ప్రతి జీవితాన్ని కడతానికి, ప్రతి జీవితాన్ని బాగు చేస్తానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి ప్రభా, లేవనెత్తయ్యా. ఇప్పటికే తప్పిదములో, ఇప్పుడే పాపపు కార్యంలో, ఇప్పటికే చెడు కార్యంలో, చెడు సహవాసంలో, ట్రాప్స్లో ఇరుక్కుని ఉన్న వారైతే దేవా నీ కార్యం జరిగించాయా, విడిపించాయా, నీ విడుదల కార్యాన్ని జరిగించాయా. వారి మనోనేత్రాలను తెరువు ప్రభా, వారి స్థితిని వారు గ్రహించుకోవాలయ్యా. ఇప్పటికే వివాహమైన వారైతే దేవా భార్యాభర్తలుగా నీ పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకొని దేవా వారి కుటుంబాలు కట్టబడాలి ప్రభా. వారి జీవితంలో నీ చిత్తంలోకి రావాలి ప్రభా, నీ చిత్తంలోకి సాగాలయ్యా. వారి జీవితంలో నీ రక్తం దూరంగా పరిశుద్ధపరచబడాలి దేవా. ఇదిగోనయ్యా, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచు. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్తంతో కడిగయ్యా. ప్రతి ఒక్కరు దృష్టి కలిగిన వారిగా బ్రతకాలయ్యా. వారి జీవితంలో వారికి నీవు ఇచ్చిన ప్రతి విత్తనము నమ్మకంగా వెత్తాలి ప్రభా. వారు ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభా. 60 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, లెట్ ద మల్టిప్లై లార్డ్. దేవా వారి చేతి పనులను ఆశీర్వదించు. చదువుకుంటున్న విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం దయచి, యవన కాలంలో ఎక్కడ లోకము, పాపము, లోక సంబంధమైన కార్యాలకి గురి కాకుండా ప్రభా పరిశుద్ధంగా నీ కొరకు జీవించే జీవితము దయచేయ దేవా. నీవు వారి కొరకు నిర్ణయించిన నీ గొప్ప తలంపులు, నీ గొప్ప ఆలోచనలు, తలంపులు, ప్రణాళికలు వారి జీవితంలో నెరవేరాలయ్యా. నువ్వు మా కొరకు మేలైన తలంపులే కానీ కీడైనవి కాదు ప్రభా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ దయచి, ఇక్కడ ఉన్న వివాహితులను ప్రతి ఒక్కరిని చేతులుగా చెప్తున్నాను. ఎన్ని సంవత్సరముల వివాహం అయింది కాదు, ఎంతగా వారు ప్రేమలో జతపరచబడి ఉన్నారు. వారిని పరీక్షించుకోవాలి. ఐక్యతతో, సమాధానముతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ఫలించి అభివృద్ధి చెందువారుగా, కుటుంబాలుగా నిన్ను సేవించువారుగా, కుటుంబాలుగా నిన్ను గణపరచువారుగా, నీ సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటాను దేవా. ప్రతి కుటుంబంలో మేలు జరగాలని వేడుకుంటానయ్యా. అపవాది మా కుటుంబాలను పాడు చేయాలని ఆది నుండి వాడు తలంపులు అవే ప్రభా. కానీ ఇదిగోనయ్యా, మా కుటుంబంలో నీ రక్షణ కార్యం జరగాలి. మేమెవ్వరమే పరిపూర్ణులు కామయ్యా, కానీ నీ రక్తము ద్వారా, నీ ఆత్మ ద్వారా మేము కడగబడి, మేము నింపబడి, నడిపించబడితే మాత్రమే పరిపూర్ణంగా జీవించగలుగుతాం ప్రభా. అయ్యా నీ నీతి మాకు అనుగ్రహించు. నీ నీతి ధరించిన మేము, నీ నీతి అనే వస్త్రాన్ని ధరించిన మేము పాపం అంటకుండా, మురికి చేయకుండా, గబ్బు మా దగ్గర ముట్టకుండా పరిశుద్ధంగా, జాగ్రత్తగా జీవించే భాగ్యము మాకు దయచేయము. మాకు అనుగ్రహించబడిన రక్షణ, జాగ్రత్తగా కొనసాగించే జీవితము మాకు దయచేయమని వేడుకుంటూ, నీవే దీవించు, నీవే స్థిరపరచు, నీవే వర్ధిలింపజేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.